నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాదళ్ళ. నేను దివ్యశ్రీ. సో జిటి గోయింకో యూనివర్సిటీకి వచ్చేసామండి. మీకు గుర్తుందా, నేను హైదరాబాద్ లో సౌత్ ఇండియా అడ్మిషన్ కోఆర్డినేటర్ రాజశేఖర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ యూనివర్సిటీ గురించి చాలా విషయాలు చెప్పారు. చాలా ప్రీమియం యూనివర్సిటీ అన్నారు. కానీ అప్పుడు నేను చూడలేదు, విన్నాను. ఇప్పుడు మేము చూద్దాము, దగ్గరుండి మీకు కూడా చూపిద్దామని నేను దివ్య వచ్చేసాము. అలాగే రూపా చెప్పినట్టుగా ఈ యూనివర్సిటీ గురించి చాలా చాలా విన్నాము. ఈ క్యాంపస్ కానీ లేకపోతే ఈ క్యాంపస్ లోనే వరల్డ్ క్లాస్ స్కూల్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అవి కూడా చూద్దాము ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో ఇండియా మొత్తం మీద చూసుకుంటే ఇలాంటి ప్రీమియం యూనివర్సిటీస్ 10 కూడా ఉండవండి. అందులో ఒకటే జిటి గోయింకా యూనివర్సిటీ. అండ్ అలాగే ఈ యూనివర్సిటీ వచ్చేసి ఢిల్లీ గురుగ్రామ్ లో ఉంది కదా. మన హైదరాబాద్ లో హైటెక్ సిటీ చుట్టుపక్కల ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో ఈ గురుగ్రామ్ లో చుట్టుపక్కల కూడా అంతకంటే ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. అంటే స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ కానీ లేకపోతే ఫర్దర్ గా వాళ్ళ జాబ్స్ కానీ చాలా ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది. అవును. సో ఈ విషయాలన్నీ మనం ఇక్కడుండే మాట్లాడుకుంటే ఎట్లా, దగ్గరుండి లోపలికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకుందాం, వాళ్ళకి కూడా చూపిద్దాం. ఎస్.